పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ క్యాంపు కార్యాలయం ప్రారంభించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారని శ్రీనివాస వర్మ తెలిపారు. అధికారం అనేది ప్రదర్శించడానికి కాదు, ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే అన్నారు శ్రీనివాస వర్మ. తన పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తారన్నారు శ్రీనివాస వర్మ. ఏపీ తెలంగాణ విభజన సమయంలో జరిగిన అన్యాయం కంటే వైసీపీ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామన్నారు. అలాగే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఏదైతే పార్లమెంట్ లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏవైతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి. ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు, ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు. మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో మనం చూసాం. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 1924లో జరిగినటువంటి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అని అంటే దానికి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి ఆశీస్సులే దీనికి గల కారణం. జీతాలు పెంచడం మాట నుంచి 1వ తేదీన మా జీతాలు మాకు ఇవ్వండి అనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉద్యోగస్తుల యొక్క మరి ఆలోచన కూడా మనం గత పాలనలో మనం చూస్తాం. అటువంటి స్థితి నుంచి కష్టకాలంలో కూడా ఈ రోజు అటువంటి కష్టం ఇబ్బంది లేకుండా ఈ రోజు పాలన జరుగుతుంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సహకారమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.